నువ్వు వస్తావని నీకు గిఫ్ట్ ఇవ్వడం కోసం ఈ షర్టు కొన్నాను చంద్ర. నన్ను క్షమించు చంద్ర. నిన్ను దూరం చేసుకొని నేను చాలా పెద్ద తప్పే చేశాను. నీ దగ్గరికి వస్తున్నాను చంద్ర. నీతో చాలా విషయాలు చెప్పాలి. చాలా విషయాలు చెప్పాలి. మరిది గారు చాలా థ్యాంక్స్ మరిది గారు. దేనికోసం వదినా థ్యాంక్స్? మొత్తానికి అత్తయ్య గారిని జాయిన్ చేయడానికి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడే నాకు హోప్ కలుగుతుంది. కన్ఫామ్గా అత్తయ్య గారు పూర్తిగా రికవర్ అయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారని. టేష్, ఇది నీ దగ్గర ఉంచు. ఏంటన్నయ్య ఇది? మెంటల్ హాస్పిటల్ డాక్టర్ విజిటింగ్ కార్డ్ రా. నేను ఆయనతో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాను. నువ్వు డాక్టర్ని కలిసి నాకు కాల్ చేయి, నేను మాట్లాడతాను. బాధపడకండి మరిది గారు. అత్తయ్యని అక్కడి వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు. త్వరలోనే అత్తయ్య ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. సరేనా? సరే వదినా. నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇంకా అత్తయ్య అడ్డు తొలగిపోయినట్టే. హలో, రాజు. అవునరా. ఏంటి కాలు మీద కాలేసుకొని తెగ ఫోజులు కొడుతూ ఇంత ఆనందంగా ఉన్నావు? ఓ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానా? అవునత్తయ్య, మీరు వెళ్తుంటే నాకు ఆనందంగా ఉండదు చెప్పండి. మీరు పిచ్చాసుపత్రిలో ఉండాలన్నదే కదా నా ఏం కూడా. మరీ అతిగా ఆనందపడిపోయి మిడిసి పడకే. నీ ఆనందం ఎక్కువ రోజులుండదు. నీకు రోజులు దగ్గర పడ్డాయే. అందుకే నేను చంద్ర దగ్గరికి వెళ్తున్నాను. చంద్ర దగ్గరికి వెళ్ళిన మరుక్షణం నీ బండారం మొత్తం బయట పెట్టి నువ్వు చేసిన దుర్మార్గపు పనులు చెప్పి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తానే. అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతోంది? తను వెళ్ళేది మెంటల్ హాస్పిటల్కి అయితే మావయ్య దగ్గరికి అంటుందేంటి? ఏంటే తెల్లమొహం వేసుకొని అలా బిత్తరపోయి చూస్తున్నావు? ఓహో, నీ గురించి చంద్రాకి చెబితే ఇంక నీకు జీవితమే ఉండదు అని భయపడుతున్నావా? పడవి, ఇంకా బాగా భయపడు. నిన్ను అంత తేలిగ్గా వదలనసలా. చూస్తూ ఉండు, నిన్ను నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. అత్తయ్య, మీరు వెళ్ళేది మావయ్య గారి దగ్గరికా? మరి ఇంకెక్కడికి అనుకున్నావే? పిచ్చాసుపత్రికి అనుకున్నావా?
నన్ను అక్కడ పెట్టాలని ప్రయత్నం చేశావు కదే. సమయానికి యశ్ వచ్చి కాపాడాడు. ఎలాగైనా సరే నేను చంద్ర దగ్గరికి వెళ్ళి తీరుతానని నీకు ముందే చెప్పాను కదే. నా చిన్న కొడుకే నాకు బలం. వాడే దగ్గరుండి నన్ను వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. ఇన్నాళ్ళు నన్ను ఎంత హింసించావే. అంతకంతా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, చూస్తూ ఉండు. నేను చంద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందే ఈ దమయంతి అంటే ఏంటి అనేది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది కేవలం చంద్రాని కలవడం కోసమే కాదు, నీ నాశనం నా కళ్ళారా చూడ్డం కోసమే వెళ్తున్నాను. నేను చంద్ర కలిసి తిరిగి ఇంటికొస్తాం. అప్పుడుంటుందే నీకు అసలు సిసలైన నరకం. అత్తయ్య మెంటల్ హాస్పిటల్కి వెళ్తుంది అనుకుంటే మావి దగ్గరికి అంటుందేంటి? మారుతి గారు ఎంత పని చేశారు. తేజ 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 మీ తమ్ముడు మీ అమ్మని మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడంట. ఏంటి మధు నువ్వు అనేది? యశ్ అమ్మని మెంటల్ హాస్పిటల్ కదా తీసుకెళ్తాంది. మా నాన్న దగ్గర తీసుకువెళ్ళడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? అయ్యో మీ అమ్మే నాతో చెప్పింది. మీ నాన్నతో ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి మన సంగతి తేలుస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం మధు? మీ తమ్ముడి వ్యవహారం ఏదో తేడాగానే ఉంది. మీ అమ్మ మీ తమ్ముడు ఈ సిటీ దాటి వెళ్లేలోపే వాళ్ళని ఆపి తీరాలి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. చెప్పండి సార్. అరే నేను రా. చెప్పండి మేడం. మా అత్తయ్య మా మరిది బయటికి వెళ్తున్నారు. మీరు వాళ్ళని ఫాలో చేయండి. వాళ్ళు సిటీ దాటి వెళ్ళటానికి వీల్లేదు. అవసరమైతే అర్థమైందా? అర్థమైంది మేడం. బాధపడకండి మరిది గారు. అత్తయ్యని అక్కడి వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు. త్వరలోనే అత్తయ్య ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. సరేనా?